హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియా టాక్స్. మీకు థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయింది కదా. సో ఇట్స్ వెకేషన్ టైం. మేము మున్నార్ వెళ్తున్నాము. సో కేరళ వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఐమ్ సో ఎక్సైటెడ్. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వెకేషన్ అనగానే వద్దులే అనిపించింది. సో మంజు వీళ్ళందరూ కూడా బాగుంటుంది, లొకేషన్ చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఒక ట్రిప్కి వెళ్దాము అని ప్లాన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అని అంటే నాకు అస్సలు నచ్చదు. పిల్లల్ని లేపి రెడీ చేయడం, పొద్దున్నే 5 గంటలకు ఫ్లైట్ అనమాట. సో పిల్లల్ని కూడా రెడీ చేసి అలా తీసుకొచ్చాము. సో అందరం కూడా గ్యాదర్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్కరు లగేజ్ చూస్తే వామ్మో మామూలుగా తీసుకురాలేదు. 3 రోజుల ట్రిప్కి వచ్చారా, 4 రోజులంతా వచ్చారా అన్నట్టు అర్థమైంది. సో మావే 3-4 లగేజ్లు ఉన్నాయి. సో పిల్లలతో పాటు ట్రావెలింగ్ అని అంటే కొంచెం లగేజ్తో రిస్క్ అనే చెప్పాలి. సో మొత్తం కూడా మేము చెక్-ఇన్ బ్యాగేజ్లోనే వేసేస్తున్నాము. చిన్నోడిని ఎంచక్క స్ట్రోలర్లో కూర్చోబెట్టేశాము. నేను, జున్ను, ముగ్గురం ఒక దగ్గర నిల్చొని ఉన్నాము. సో దాని తర్వాత వీళ్ళు బోర్డింగ్ పాస్లు, లగేజ్ అంతా చెక్-ఇన్లో వేయడానికి ఇక్కడ లైన్లో నిల్చున్నారనమాట. మా జున్ను ఏమో కొంచెం మార్నింగే కదా, వాడికి క్రాంకీగా ఉన్నాడు, అలాగే నిద్ర వస్తుంది. సో మా మున్నగాడైతే చెప్పులు తీసి పడేస్తున్నాడు నాకు వద్దు అని. ఫైనల్లీ బోర్డింగ్ పాసెస్ తీసుకొని సెక్యూరిటీ చెక్-ఇన్కి బయలుదేరాము. చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్, ఈ స్ట్రోలర్ని చెక్-ఇన్లో ఎలా తీసుకెళ్ళాలి, మనం ఫ్లైట్స్లో ట్రావెల్ చేసినప్పుడు స్ట్రోలర్ని మనం ఎలా క్యారీ చేయాలి అని అడుగుతూ ఉంటారు. చిన్న స్ట్రోలర్ అనుకోండి, మన లగేజ్ ఎలా అయితే స్కాన్ చేస్తున్నామో సెక్యూరిటీ చెక్-ఇన్లో ఇది కూడా అలాగే స్కాన్ చేస్తారనమాట. మాది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో సపరేట్గా ఎవరైతే పేరెంట్ ఉన్నారో, సో ఇన్ఫాంట్తో పాటు వాళ్ళ స్ట్రోలర్ని సపరేట్గా తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారనమాట. అలా చెక్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. సో ఇలా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ బేబీని కూర్చోబెట్టి ఎయిర్పోర్ట్ మొత్తం తిరగచ్చు. సో నేనైతే లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రోలర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ స్ట్రోలర్ నాకైతే చాలా నచ్చింది. విత్ 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ వస్తుంది, రివర్సిబుల్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో దీనివల్ల బేబీకి ఫేస్ చూపిస్తూ ఈ హ్యాండిల్తో మనం స్ట్రోలర్ని మూవ్ చేయొచ్చు. అలాగే లుకింగ్ విండో ఇచ్చారు. సో మల్టీ లెవెల్ రిక్లైనింగ్ పొజిషన్స్ ఉన్నాయి. సో బేబీ పడుకున్నప్పుడు ఇది బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు, కూర్చున్నప్పుడు. సో అలా మనం ఈ రిక్లైనింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్ ఉంది. సో బేబీ పొజిషన్కి తగ్గట్టుగా ఈ ఫుట్ రెస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెనాపీ ఏదైతే ఉందో అది ఎక్స్టెండబుల్ అనమాట. సో ముందుకి వెనక్కి కూడా చేసుకోవచ్చు. బేబీ పడుకున్న తర్వాత లైట్ పడకుండా ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది 0 నుంచి 3 ఇయర్స్ బేబీ వరకు యూజ్ చేయొచ్చు. రిస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చారు కాబట్టి బేబీని పుష్ చేస్తున్నప్పుడు వదిలేసినా కూడా అది ముందుకు వెళ్లకుండా ఉండడానికి. అలాగే బ్రేక్ కూడా ఉంది. ఇలా బంపర్ని డిటాచ్ చేయొచ్చు. సీట్ కూడా సూపర్ కంఫర్టబుల్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, కుషన్ లాగా. అలాగే నో బంప్స్, బెటర్ షాక్ అబ్జార్ప్షన్ ఉంది. అలాగే బిగ్ విల్ బేస్ ఉంది ఫర్ స్మూత్ మూమెంట్ కోసం అనమాట. ఇది 1 టచ్ 1 హ్యాండ్ కాంపాక్ట్ ఫోల్డింగ్ అనమాట. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా స్పేస్ ఎక్కువ లేకపోతే ఇలా కాంపాక్ట్గా ఫోల్డ్ చేసి ఒక దగ్గర స్టోర్ చేయొచ్చు. మీరు ఈ స్ట్రోలర్ తీసుకోవాలి అంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను గైస్. ఇంకా మా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. చూసారా ఈ గ్యాప్ లో వీళ్ళు షాపింగ్, మేము షాపింగ్ కాదక్క, చెప్పులు నడవరా. ఈ స్ట్రోలర్ని ఫ్లైట్లో పట్టదు కాబట్టి ఫ్లైట్ ఎక్కే ముందు ఇలా ఫోల్డ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఫ్లైట్ దిగిన తర్వాత వెంటనే మనకి ఇచ్చేస్తారు. మా బోర్డింగ్ అయిపోయింది. మా మున్నగాడు అయితే అందరి సీట్లలో అటు ఇటు తిరుగుతున్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. జున్ను అయితే నాకు విండో సీటే కావాలి అని కూర్చున్నాడు.
ముందు మాత్రం పడుకోకుండా ఫ్లైట్లో అమ్మో చాలా సతాయించాడు, అదేంటి ఇదేంటి అని. వీడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడేమో, ప్రతి ఒక్కటి అన్నీ కావాలి మా వాడికైతే. వీళ్ళైతే మంచిగా స్లీప్ వేశారబ్బా. మా పిల్లలైతే అస్సలు నిద్రపోవట్లేదు, అల్లరి చేస్తూనే ఉన్నారు. వీళ్ళ అల్లరికి వీళ్ళకి ఎలా నిద్ర పడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే వీళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మయ్య, ఫ్లైట్ దిగేసి హ్యాపీగా బస్ ఎక్కేసాము. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము, ఇంకా ఫొటోస్ దిగాము. అలాగే ఇంకా మా చిన్నోడు ఈ సూట్ కేసుతో ఆడుకుంటున్నాడు, వాడికి చాలా ఆకలి వేస్తుంది. ఇంకా ఫీడింగ్ రూమ్ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఫీడింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి మిల్క్ తాగిపించేస్తున్నాను. అలాగే స్ట్రోలర్ కూడా వచ్చేసింది, మా వారు స్ట్రోలర్ కలెక్ట్ చేసేసుకున్నారు. మునార్లో మేము ఉంటున్న రిసార్ట్కి వెళ్ళాలి అంటే ట్యాక్సీ మాట్లాడుతున్నారు మా వారు. ఈ లోపల నేను మా చిన్నోడు నిద్రపుచ్చొచ్చు అని చెప్పేసి వాడి కోసం పాట పాడుతూ ఎయిర్పోర్ట్లో నిద్రపుచ్చేసాను. సో అందరం ఒకే కార్లో పట్టాం కదా, అందుకని 2 కార్స్ మాట్లాడుకొని సో అలా ఇద్దరం డివైడ్ అయిపోయి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము, అది షూట్ చేయలేకపోయాను గైస్. అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము, ఎంత బాగుందో వాటర్ ఫాల్. సో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అక్కడ చిన్న వీడియో తీసుకున్నాము, అలాగే ఫొటోస్ కూడా దిగాము. ఆ ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం కేరళ అంటే ఫస్ట్ టైం వచ్చాను కదా, గ్రీనరీ చూస్తే భలే అనిపించింది. మేబీ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, సో అలా వెళ్తూ ఉంటే ఆ గ్రీనరీ, ఆ చెట్లు, ఆ నేచర్ని ఎంత ఎంజాయ్ చేశాను. ఆ బ్రీజ్ భలే అనిపించింది. సో వాటర్ ఫాల్స్ ఇప్పుడే ఇలా ఉంటే కంప్లీట్ రైనీ సీజన్లో ఆ వాటర్ ఫాల్స్ ఇంకెంత అందంగా ఉంటాయో కదా. సో అలా నేను ఆ రైడ్ని కూడా ఎంజాయ్ చేశాను. బ్యూటిఫుల్ జర్నీ అనిపించింది. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిసార్ట్కి రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మేము పరకట్ నేచర్ రిసార్ట్కి రీచ్ అయిపోయాము. రాగానే వాళ్ళ వెల్కమింగ్ చాలా బాగుంది. అలాగ బొట్టు పెట్టి అందరం బొట్టు పెట్టుకున్నాం, కానీ మా జున్నుగాడు బొట్టు పెట్టుకోలేదు, వద్దు అంట వాడికి. వెల్కమ్ చేశారు, మెడలో దండ వేసి వాళ్ళ స్టైల్లో. సో నాకు అది చాలా బాగా అనిపించింది, కేరళ స్టైల్లో ఇలా వెల్కమ్ చెప్పడం అనేది. అలా లోపలికి వచ్చిన తర్వాత వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. ఇదేంటి గ్రీన్ కలర్లో ఉంది అని అనుకున్నాము. సో ఫైనల్లీ పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంది. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు, చూసారా, సోఫాలో కూర్చొని. ఇక్కడ నుంచి చూస్తే పక్కన వ్యూ ఎంత బాగుందో, టీ ఫీల్డ్స్. సో మావాడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, మేము కూడా చాలా ఎక్సైటెడ్. ఎక్కడికి వచ్చాము అంటే మునార్లో పరకట్ రిసార్ట్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా బాగుంది ఈ రిసార్ట్. సో ఫైనల్లీ పిల్లలతో మరో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ రిసార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, రండి రండి రండి. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాను, బట్ రియాలిటీలో చూడాలి కదా ఎలా ఉందో. ఫారెస్ట్ థీమ్. సో ఒక స్పెషల్ రూమ్ని అలాట్ చేశారు. సో వ్యూ అద్దరిపోతుందంట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఎగ్జాక్ట్లీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతామో, సో రియాలిటీలో చూసినప్పుడు అంతే ఫీల్ అవ్వాలి. అండ్ ఇది నిజంగా గోల్డ్ అంటారా? అమ్మో, సో మచ్ గోల్డ్. ఇస్ దిస్ రియల్ గోల్డ్? Yes, like 24 carat. 24 carat. లేపేద్దామా? వీటి ఇక్కడ ఏం చేస్తున్నాము? సో అలా పిల్లలతో మనం పక్కగా టైం స్పెండ్ చేయడానికి వస్తున్నాం. పక్కకి షాపింగ్ చేయమని చెప్పు. షాపింగ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిసార్ట్లో ఉండడం, వ్యూని ఎంజాయ్ చేయడం, హ్యాపీగా తినడం, ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం, డబ్బులు తీసుకురాలి. చిటితండ్రి ఈజ్ ఆన్ వర్క్. కొంచెం పెద్ద వర్క్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయదు అని. అంతే. సో క్యాంప్ ఫైరింగ్ మనం కలుస్తాం. ఓకే, క్యాంప్ ఫైరింగ్ అండ్ జిప్ ట్రెక్కింగ్. స్విమ్మింగ్ ఎప్పుడు? 7 AM to 7 PM. 7 AM to 7 ఎనీ టైం. అబ్బా,
స్విమ్మింగ్ అవుట్ఫిట్స్ తెచ్చారా? ఓన్లీ అలాగే దూకేద్దాం. ఏం పర్లేదు. ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్. మునార్లో ఎలా టైం స్పెండ్ చేశాము అనేది నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి.